brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సెకండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 చోట్ల విజయం సాధించిన తెలంగాణ బీజేపీ అదే జోష్ను త్వరలో జరగనున్న ఎన్నికల్లోనూ కొనసాగించాలని వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణ అభివృద్ధి తమ వల్లే సాధ్యమంటున్న బీజేపీ నేతలు ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటున్నారు. 2028లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లోని బీజేపీ ఆఫీసులో కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన కీలక నేతల సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలే అజెండాగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కూడా రాష్ట్ర నేతలకు కీలక సూచనలు చేయనున్నారు బన్సల్. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై రాష్ట్ర నేతలకు సునీల్ బన్సల్ కీలక సూచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో ఓవరాల్ గా ఏ అంశాలు చర్చించారు? బీజేపీ ముఖ్య నేతలతోటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి సునీల్ బన్సల్ భేటీ అయ్యారు. ఇందులో ముఖ్యంగా 4 అంశాల అజెండాగా ఈ భేటీ ప్రారంభమైందని చెప్పాలి. అందులో మొదటగా ప్రస్తుతము వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద ముఖ్య నేతలందరికీ కూడా ముఖ్య నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎందుకంటే దేశంలో ఎక్కడైనా సరే ఎక్కడో చోట ఎన్నికల కారణంగా అభివృద్ధి కుంటూ పడుతూనే ఉంది. అలా కాకుండా ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంతో అభివృద్ధికి ఆటంకం ఉండదు. ఇదే అంశాన్ని మనం ప్రజల్లోకి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే నేతలతో మాట్లాడారు. ఆ తర్వాత ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలకు సంబంధించిన అంశాల మీద కూడా మాట్లాడనున్నారు. ఆ తర్వాత ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 విజయం సాధించడంతో బీజేపీలో మరింత జోష్ నెలకొందని చెప్పాలి. ఈ అంశం మీదనే, ఎందుకంటే భవిష్యత్తు అంతా కూడా తమదే అన్నటువంటి ధీమాతోటి కమల నేతలు ఉన్నారు కాబట్టి ఆ దిశగా ఏదైతే ఇప్పుడు గెలుపు 2 స్థానాల్లో గెలిచారో ఇదే సత్తాని స్థానిక సంస్థల్లో కూడా చాటాలి కాబట్టి ఆ దిశగానే నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ గెలుపుతో పాటు ఎక్కడెక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో, సమన్వయ లోపాలు ఉన్నాయో, ఏదైతే వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీని కోల్పోయాం కాబట్టి అక్కడ మరింత ఫోకస్ పెట్టాలి, అక్కడే మా నెక్స్ట్ టార్గెట్ అంటూ కూడా గతంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. కాబట్టి డెఫినెట్గా ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ అన్నింటినీ కూడా ఫిల్ చేసుకుంటూ పోవాలి. వచ్చేసరికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ టైం కల్లా మళ్ళీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అప్పుడు అధికారంలో డెఫినెట్గా రావాలి. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేయాలి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే డెఫినెట్గా డబుల్ ఇంజన్ సర్కార్ అనేది రాష్ట్రంలో రావాలి. అందుకు అనుగుణంగానే ప్రతి కార్యకర్త కూడా కృషి చేసే విధంగా నేతలంతా కూడా దిశానిర్దేశం చేసుకుంటూ పోవాలన్నది ప్రస్తుతం మీటింగ్ సారాంశం. ఈ నేపథ్యంలోనే సునీల్ బన్సల్ ఈరోజు మధ్యాహ్నం తర్వాత పార్టీ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆయన నేతలతో సమావేశం అవుతున్నారు. ఇందులో గత ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏ విధమైన వ్యూహాలు అనుసరించారు, అందులో ఎక్కడ సక్సీడ్ అయ్యాము, ఎక్కడ లోపాలు జరిగాయి, వీటన్నిటిని కూడా బేరీజు వేసుకుంటూనే రానున్నటువంటి ఎన్నికలకు సంసిద్ధమవ్వాలి. ముఖ్యంగా త్వరలోనే రానున్నటువంటి సంస్థాగత ఎన్నికలే టార్గెట్గా నేతలంతా పనిచేయాల్సిన అవసరం. ఇదే అంశాన్ని నొక్కి చెప్తూ ఏదైతే లోక్సభ ఎన్నికల్లో 35% ఓట్ షేరింగ్ సాధించారో అదే తరహాలో ఇక్కడ రానున్నటువంటి లోక్సభ స్థానిక సంస్థల్లో కూడా పూర్తి స్థాయి పట్టు సాధిస్తే వచ్చే భవిష్యత్ అంతా కూడా రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్న సంకేతాలు ఇవ్వచ్చు అన్నది నేతల ముఖ్య ఉద్దేశంగా కనబడుతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విద్యా.